హాయ్ హలో నమస్తే నేను సహనా వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. దసరా అంటే తెలంగాణలో చాలా పెద్ద పండుగ. దసరా సందర్భంగా తెలంగాణలో ఎంతో ఘనంగా ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తుంటారు. మిగతా పండుగల సంగతి ఎలా ఉన్నా సరే దసరాకి మాత్రం ప్రతి ఒక్కరూ తమ కుటుంబంతో కలిసి ఉండాలని కోరుకుంటారు. అందుకోసం ఉద్యోగం, ఉపాధి నిమిత్తం ఎక్కడెక్కడో ఉన్న వారు కూడా సొంత గ్రామాలకి చేరుకుంటారు. అయితే కుటుంబంతో కలిసి సంతోషంగా కూడా పండుగ జరుపుకుంటారు. ఇక ఈ దసరా పండుగ పెద్ద పండుగ కావటంతో ప్రభుత్వం కూడా పండుగ వేళ ప్రత్యేకంగా కానుకలు ఇస్తుంటాయి. ఈ క్రమంలో తాజాగా బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకి సర్కార్ మంచి బహుమతి ఇస్తుంది. అది కూడా రెండు బహుమతులు ఇవ్వాలని భావిస్తోంది. తెలంగాణలో దసరా పెద్ద పండుగ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి ప్రత్యేక కానుకగా ఇందిరమ్మ చీరలు ఇస్తోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరుతో వీటిని పంపిణీ చేసేది. కానీ ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరమ్మ చీరల పేరుతో మహిళలకి బతుకమ్మ కానుక ఇవ్వనుంది. దీనిలో భాగంగా ప్రభుత్వం మహిళా పొదుపు సంఘాలకి అందించే ఇందిరమ్మ చీరల ఉత్పత్తిని వేగవంతం చేసింది. పొదుపు సంఘాల్లోని మహిళలకి ఒక్కొక్కరికి 2 చీరలని ఉచితంగా పండుగ కానుకగా ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ రెడీ అవుతుంది. ఇందుకోసం సిరిసిల్ల నేతన్నలకి సర్కార్ ఆర్డర్ ఇచ్చింది. మహిళలకి పంపిణీ చేయడం కోసం 65 లక్షల చీరల తయారీని ఆదేశించింది. ఇందుకు గాను 2 విడతలలో 9 కోట్ల మీటర్ల వస్త్రం అందించింది. సిరిసిల్ల పట్టణంలో నేత కార్మికులు అధికంగా ఉంటారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ వీరికి సంవత్సరం అంతా ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీనిలో భాగంగా ఫిబ్రవరిలోనే ఇందిరా మహిళా శక్తి స్కీమ్ లో భాగంగా చీరలు తయారు చేసేందుకు ఆర్డర్ ఇచ్చింది. ఇందుకోసం 318 కోట్లు కేటాయించింది. కూలీ ఖరారు అనంతరం ఏప్రిల్ నుంచి ఇందిరమ్మ చీరల ఉత్పత్తిలో వేగం పెరిగింది. ఈ పథకం ద్వారా సుమారుగా 6,000 మంది కార్మికులు నెలకి 20,000 రూపాయల చొప్పున సంపాదించుకుంటూ ఉపాధి పొందుతున్నారు. ఇప్పటికే ఈ నేతన్నలు సుమారు 30 లక్షల చీరలను ఉత్పత్తి చేశారు. ఈ పనిని చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజ రామయ్య పర్యవేక్షిస్తున్నారు. అయితే మంచి మన్నికైన బట్టతోటే ఈ చీరలని తయారు చేస్తున్నామని అధికారులు అయితే తెలుపుతున్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో పంపిణీ చేసిన బతుకమ్మ చీరలని నాసిరికం పాలిస్టర్ క్లాత్ తో ఉత్పత్తి చేశారనే ఆరోపణలు వచ్చాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం నాణ్యమైన చీరలని ఉత్పత్తి చేస్తోంది. అయితే ఒక్కో చీర ధర 800 రూపాయలు పలుకుతుందని అధికారులు అంటున్నారు. అయితే బతుకమ్మ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులకి 2 చీరలు పంపిణీ చేయనున్నారు.